నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా. ఆ రోజు నేను చట్టసభలకు వచ్చింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా నన్ను ఎదగకుండా ఒత్తేసిన రోజు కేసీఆర్ పార్టీ పెట్టి జగ్గారెడ్డి నువ్వు రా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఆ రోజు నేను టీఆర్ఎస్లో పోయినా. ఆయన పార్టీలోనే చట్టసభలు అడిగిపెట్టిన. ఆ రుణం ఎప్పటికి ఉంటుంది, నో డౌట్. నేను ఇక్కడ గాంధీభవన్ నుంచే చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు పార్టీ పెట్టిరు, మీ ద్వారా చట్టసభలకు వచ్చిన, అది రికార్డుగా నేను మీ తర్వాత నరేంద్ర గారు మీరు అన్నారు జగ్గారెడ్డి నరేంద్ర గారు ఎంపీ క్యాండిడేటు, కొంత ఆయన కూడా చూసుకొని నువ్వు కోఆర్డినేషన్ చేసుకొని నాకు ఇబ్బంది లేదు అని అంటే, మీరు పెట్టిన పార్టీలో మీరు ఇచ్చిన బీఫామ్లో నరేంద్ర గారి సహకారంతో నేను సంగారెడ్డికి ఎమ్మెల్యే అయినా. కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను రాజకీయంగా సక్సెస్ కావడానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా అని చాలా క్లియర్గా చెప్పిన. నాకు విలువలు ఉన్నాయి. అందుకే ఈరోజు గాంధీ భవన్లోనే కేసీఆర్ని నేను పెట్టిన పార్టీలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చట్టసభలకు వచ్చినా అని చాలా స్పష్టంగా చెప్తున్నా. నాదెట్ల చరిత్రలో రాష్ట్ర విభజనలో కూడా రాహుల్ గాంధీది ఒక చరిత్ర, సోనియా గాంధీది ఒక చరిత్ర. నువ్వు విలువలతో నువ్వు పద్ధతి గల్లా కేటీఆర్ అని అనుకున్నా, పద్ధతి రాజకీయం చేసుకో. పవర్ ఉంటుంది, పవర్ ఉండదు. పవర్ లేని రోజు కూడా ఇక్కడ గొప్పోడరా అనిపించుకోండి. పవర్ పోయినాక ఎవడు దేకకుండా కాకుండా లీడర్లా, మీకు అదే సలహా ఇస్తున్నాను. నేను ఇంత గర్వంగా చెప్తున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందు